ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డులు వంచే కార్యాన్ని ఇవాళ సీఎం రేవంత్ అన్న షాల్ చేసిండు. ఈ కార్యంలో మాట్లాడిన రేవంత్ అన్న ఏడాది నర్దంలా చేతిపాటి సర్కారు చేసిన పనులను చెప్పుడే కాదు, మల్లోపారి కారు పార్టీ లీడర్లకు సవాల్ కూడా చేసిండు. మరి ఆ సవాలేంది, రేవంత్ అన్న ఏం మాట్లాడిండు పురాగా అరుచుకోవాలి కదా. ఎడిటర్ అన్న ముందుగా రేవంత్ అన్న మాట్లాడిన మాటలు వినిపియ్యగా. చంద్రశేఖరరావు కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలో కూలేశ్వరం అయింది. నేను అడుగుతున్న ఇవాళ ఈడికి వచ్చిన వాళ్ళను, ఇంజనీర్లను, తెలంగాణ మేధావులను ఆలోచన చేయండి. 60-70 ఏళ్ల కింద మేము కట్టిన నాగార్జున సాగర్ ఎట్లుంది, మేము కట్టిన మూసీ నది ఎట్లుంది, మేము కట్టిన శ్రీశైలం ఎట్లుంది, మేము కట్టిన శ్రీరామ్ సాగర్ ఎట్లుంది, మేము కట్టిన కల్వకుర్తి ఎట్లుంది, భీమా ఎట్లుంది, నెట్టంపాడు ఎట్లుంది, కోయిల్ సాగర్ ఎట్లుంది, జూరాల ప్రాజెక్ట్ ఎట్లుంది. మాట్లాడదామా, చర్చ చేద్దామా? నాగార్జున సాగర్ కట్ట మీద మేం కట్టింది ఎట్లుందో, మీరు కట్టిన మేడిగడ్డ సుందిల్ అన్నారం పోదమా? ఆడనే కూలిన కూలేశ్వరం కాడ మిమ్మల్ని ఉరి తీసినా తప్పు లేదు. ఇన్నరానుల్లా సీఎం రేవంత్ అన్న చేసిన సవాలు అది వరకు కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులు బ్రహ్మాండంగా ఉన్నాయట. మాజీ సీఎం కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం 3 ఏళ్లలోనే కూలేశ్వరం అయ్యింది కాబట్టి చర్చ చేద్దాం రాని సవాలేసిండు. కాకుంటే ఈ పారి కూడా ప్లేస్ అక్కడనో ఇక్కడనో అన్నాడు గాని బరాబర్ ఎక్కడనో అన్నది మాత్రం చెప్పలేదు. అట్లనే ఎప్పుడు చర్చ చేద్దామో అన్న టైం కూడా చెప్పలేదు. మరి ఆ ప్రాజెక్టు కట్టించిన అప్పటి సర్కార్ తరపున ఈ సవాల్ తీసుకొని మాజీ నీళ్ల మంత్రి హరీష్ రావు ముంగటికి వస్తాడో, లేకుంటే ఆ పార్టీ తరపున మల్లోపారి కేటీఆర్ చర్చ సై అంటాడో తెలియదు గాని మొత్తానికైతే ఇవాళ కూడా రేవంత్ అన్న అప్పటి కారు పార్టీ సర్కారును గట్టిగానే అరుచుకున్నాడు. ధర్మారెడ్డి కాలువ కావచ్చు, పిలాయిపల్లి కాలువ కావచ్చు, బునియాది కాలువ కావచ్చు, ఎస్ఎల్బిసి టన్నెల్ కావచ్చు, ఆనాడు మేము మొదలు పెడితే నువ్వు పూర్తి చేయలేకపోయినావు. ఏట్లో రాయి తీయ కూట్లో రాయి తీయలేనోడంట ఏట్లో మునిగి పెద్ద బండరాయి తీస్తాడంట. ఈ మునగాడంట గోదావరి జలాలు తుంగతుర్తికి తెస్తాడంట. 10 ఏళ్ళు మన గడ్డి వీకినావు, ఆ ఫామ్ హౌస్లో దొర దగ్గర గాడిద పనిచేసినావు అని నేను అడుగుతున్నా. తులసివనంలో గంజాయి మొక్క లెక్క నల్లగొండ జిల్లాలో ఒకడు గెలిచి ఏందేందో మాట్లాడుతున్నాడని జగదీశ్ రెడ్డిని గట్టిగానే విమర్శించిండు. మల్లోపారి ఒక్కడు కూడా గెలవకుండా చూసుకోవాలని కార్యకర్తలకు పిలిపించిండు. వాళ్ళు 10 ఏళ్లు అధికారంలో ఉన్న పేదలకు రేషన్ కార్డు సన్న బియ్యం ఇవ్వాలని ఆలోచన చేయలేదని గరానికి వచ్చిండు. ఇప్పుడు మా ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తే రేషన్ దుకాణాల కాడ ప్రజలు బారులు తీరుతున్నారు అన్నాడు. చూడాల మరి రేవంత్ అన్న సవాల్ మీద కారు పార్టీ లీడర్లు మళ్ళీ ఏం మాట్లాడతారు.